కనిపిస్తుందా? ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ ఎండి సార్. వెల్కమ్ అవర్ జూమ్ Yes, సెషన్. thank you, sir. Thank you. Good evening, all of you. వెరీ మన గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ మన ఈ రోజు జరగబోయే జూమ్ మీటింగ్ లో మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ పూర్తి అప్డేట్ అనేది వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 30 మినిట్స్ శ్రద్ధగా వినండి. మీకు మన ఎక్స్చేంజ్ లో ఉన్న అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీ తోటి తీసుకొచ్చిన మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ లో ఏమేమి అప్డేట్స్ ఉందో చూద్దురు. ఓకే సార్, మనకి కింద వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ ఒక ఎక్స్చేంజ్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసరికి ఇక్కడ చూడండి, హోము, అలాగే వాలెట్, స్టేకింగ్, ప్రోగ్రామ్స్, ట్రేడింగ్, ప్రొఫైలు, ఈ ఈ 5 కూడా మనకి 6 ఏదైతే ప్రోగ్రామ్స్ ఉందో 6 ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఎక్స్చేంజ్ మొత్తం కూడా ఆపరేటింగ్ జరుగుతుంది ఇవి 6 ప్రోగ్రామ్స్ తోటి. ఆ 6 వచ్చేసి కిందనే చూడండి, కింద ఉంటుంది. అందరికీ కూడా సేమ్ ఎక్స్చేంజ్ ఎలా అయితే మీరు ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేస్తారో అందరికి కూడా హోము, వాలెట్, స్టేకింగ్, ప్రోగ్రామ్, ట్రేడింగ్, ప్రొఫైల్. ఓకేనా? ఇప్పుడు మనం హోమ్లో ఉన్నామండి. హోమ్లో మనకు వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి, మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి కనబడుతుంది. తర్వాత మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో, మీ దగ్గర డాలర్ కావచ్చు, బిఎస్కే కైన్ కావచ్చు, ఇక్కడ క్లియర్ కనబడుతుంది, మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఓకేనా? మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్కడైనా ఉన్న డాలర్స్ కావచ్చు, అలాగే బిట్ కాయిన్, ఎథేరియం లేదా బిఎస్కే కాయిన్, ఐపీజీ కాయిన్ మన వాలెట్లకి తీసుకొచ్చుకుంటాం. తీసుకొచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే డిపాజిట్లకు వెళ్ళండి. డిపాజిట్లకు వెళ్తే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఓకేనా? అందరికీ సేమ్ ఇలా క్యూఆర్ కోడ్ ఉంటుంది. కింద వచ్చేసి అడ్రస్, వాలెట్ అడ్రస్ ఇలా కాపీ చేసుకొని మీరు ఎవరికైతే పంపించాలనుకుంటారో వాళ్ళకు ఇలా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పంపించండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మనకు ఫండ్స్ వాళ్ళు డాలర్, యూఎస్డిటీలు పంపిస్తారు. ఓకేనా? ఈ విధంగా మనం తెచ్చుకున్న తర్వాత మనకు డాలర్లు ఎక్కడ కనబడతాయి అంటే ఇక్కడ చూడండి, ఆన్ చైన్ ఎసెట్ అని ఉంది కదా, ఇందులో మీకు ఏవి ఉంటే అవి. బిఎస్కే కైన్ ఇక్కడ నాకు చూడండి 189 కైన్లు ఉన్నాయి. అలాగే డాలర్, అమెరికన్ డాలర్ వచ్చేసి $10 ఉన్నాయి. అలాగే కంపల్సరీ మనకు గ్యాస్ ఫీజు కింద బిఎన్బి కంపల్సరీ ఉండాలి. మినిమం $1 పైన మెయింటైన్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్కరు. ఇది వచ్చేసి ఆన్ చైన్, అంటే ఆన్ చైన్లో అంటే వాలెట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ట్రేడింగ్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసినప్పుడు మన దగ్గర ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిపాజిట్. ఓకేనా? ఇప్పుడు ట్రేడింగ్, స్టేకింగ్ అనేది మీకు తర్వాత చెప్తాం. మన ఇప్పుడు ఫస్ట్ ట్రేడింగ్ కావాలి కాబట్టి మనకి డిపాజిట్ విత్ డ్రా. ఓకేనా? ఈ డిపాజిట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎనీ ఎసెట్ని మనం ట్రేడింగ్లోకి పంపించుకోవచ్చు. ఓకేనా? విత్ డ్రా అంటే ట్రేడింగ్లో ఉన్న ఎసెట్ని మళ్ళీ మనం ఆన్ చైన్లోకి పంపించుకునే ప్రాసెసే ఇక్కడ మనకు ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఫండ్, ట్రాన్స్ఫర్ ఫండ్, ఆన్ చైన్. ఈ విధంగా మనకి ఇక్కడ ఆన్ చైన్లో ఉన్న బ్యాలెన్స్ ఏంటంటే మన వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని మనం ట్రేడింగ్లో పంపించుకోవాలంటే ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ పక్కకు ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్లో డిపాజిట్ అంటే మన ఆన్ చైన్లో ఉన్నది మనం ట్రేడింగ్లో పంపించుకుంటున్నాం. మరి విత్డ్రా అంటే ట్రేడింగ్లో ఉన్న బ్యాలెన్స్ని ఆన్ చైన్లోకి తీసుకొచ్చుకుంటున్నాం. అలా ఆన్ చైన్లోకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ఎలా పంపించాలి? విత్డ్రాలకు వచ్చేసి ఇక్కడ మీరు ఏం పంపించాలనుకుంటారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డాలర్ పంపించాలనుకుంటున్నా. ఎక్కడికి? బిట్మార్ట్ ఎక్స్చేంజా, బినాన్స్ ఎక్స్చేంజా, ట్రస్ట్ వాలెటా, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఇక్కడ ఆటోమేటిక్గా BPT20 వస్తుంది. ఇక్కడ మీరు ఓకేనా, ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఎవరికైతే పంపించాలో వాళ్ళ అడ్రస్ని కాపీ పేస్ట్ చేసుకుని వాళ్ళు పంపించిన అడ్రస్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. లేదు అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది, ఇక్కడ చూడండి. ఈ స్కానర్ ద్వారా కూడా మనం స్కాన్ చేయవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకు ఇక్కడ అడ్రస్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్కాన్ చేయవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు స్కాన్ చేసుకొని డైరెక్ట్ ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో మన ఎక్స్చేంజ్ నుంచి ఎనీ క్రిప్టో ఎక్స్చేంజ్కి స్పాట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ విధంగా మనకు
డిపాజిట్ అండ్ విత్డ్రాల్ డాలర్ అంటే మనం రిసీవ్ చేసుకుంటాం ఇన్ అండ్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి స్వాపింగ్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్ ఎనీ ఎసెట్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఐపీజీ కైన్ నుంచి మనం ఏం చేస్తాం, యూఎస్డిటి డాలర్కు కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా ఓకే, ఐపీజీ అండ్ యూఎస్డిటి. ఓకేనా, ఈ విధంగా మీ దగ్గర ఎంత ఎసెట్ ఉంటే అంత మ్యాక్స్ కొడితే మ్యాక్స్ వచ్చేస్తాయి. మనం ఇక్కడ కిందికి వచ్చేసి స్వాప్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ మాత్రం మనకు యూఎస్డిటి నుంచి యూఎస్డిఐ నుంచి యూఎస్డిటికి కన్వర్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఆ విధంగా స్వాపింగ్ అనేది ఉంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హిస్టరీ, మీరు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు క్రిప్టోని. ఓకే, ఇక్కడ రిసీవ్డ్లో అండ్ సెండ్లో మనం ఎవరైనా మనకు పంపిస్తే రిసీవ్డ్లో ఉంటుంది, మనం ఎవరికైనా పంపిస్తే సెండ్లో ఉంటుంది. ఇది మనకు ఇన్పుట్ అవుట్పుట్ టోటల్ హిస్టరీ, ఈ 4 ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి లైవ్లోనే మీరు ఎవరికైనా మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లకు ఎవరైనా మనకు డాలర్ పంపించాలంటే ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మనకు వాళ్ళకి పంపిస్తే ఇదే అడ్రస్ ప్రతి ఒక్కరికి మీకు డిస్ప్లే అవుతుంది లైవ్లో. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యూఆర్ కోడ్ ఇక్కడనే ఉంది చూడండి. ఇది వచ్చేసి అడ్రస్ కాపీ. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యూఆర్ కోడ్. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇలా మనకు ఐ బొమ్మ ఉంటుంది, అంటే మన వాలెట్ అడ్రస్ కనబడద్దు అనుకుంటే ఐ ప్రెస్ చేస్తే కనబడదు. ఓకేనా, నెక్స్ట్ బిఎస్టీ ఆన్ చైన్లోకి వెళ్తే కూడా మనకు పూర్తి వివరాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం మన హోమ్లో మన టోటల్ బ్యాలెన్స్, ఓకేనా, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ క్రిప్టో అంటే మీ దగ్గర ఏదైతే ఉంటుందో క్రిప్టో, ఆ క్రిప్టో మనకి ఇక్కడ ఆన్ చైన్లో డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ అయితే మనం బీఈపీ20 డాలర్ తోటి అలాగే బీఈపీ20కి సంబంధించిన ఎనీ క్రిప్టోని మన ఐస్మార్ట్లో ప్రజెంట్ ట్రేడ్ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో TRC20, ERC20 అంటే ఎథేరియం బ్లాక్ చైన్, అలాగే ట్రోన్ బ్లాక్ చైన్, అవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో 2030 నాటికి అద్భుతంగా బినాన్స్కు మించి బినాన్స్ ఈరోజు ఎలా అయితే చెప్పుకుంటున్నామో అంతకు మించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మన ఎక్స్చేంజ్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజెంట్ బీఈపీ20 ఏదైతే బ్లాక్ చైన్తో రన్ అయ్యే ప్రతి కైను అలాగే డాలర్ని మనం ఇక్కడ ట్రేడింగ్లో చేస్తున్నాం. మన బిఎస్కే ఐపీజీ కూడా ప్రజెంట్ మనం బీఈపీ20లే చేస్తున్నాం. మనం 2030 లోపు మనది ఓన్ బ్లాక్ చైన్ BSK20 కూడా రాబోతుంది. ఇదొక అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ BSK20 మనది వచ్చినప్పుడు ఈ BPT20ని వాడం. BSK20 తోటే గ్యాస్ ఫీజు కావచ్చు ఏదైనా, అప్పుడు ఇంకా మన కైను డెవలప్మెంట్ అవుతుంది, మన ఎక్స్చేంజ్ ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుంది. కాబట్టి హోమ్ పేజీ ఇది. నెక్స్ట్ మనకు ఇక్కడ USDI లోన్ అని ఉంది కదా, ఇది మనకి ఇంకా టైం పడుతుంది. ప్రజెంట్ ఇది నేర్చుకోండి. ఇక్కడ వరకు మనకు ఏదైతే హోమ్లో ఉందో ఇది సరిపోతుంది. మనకు BSK లోన్ అనేది తర్వాత చెప్తా అప్డేటు. అలాగే తర్వాత వచ్చేసి వాలెట్. ఓకేనా, వాలెట్లోకి వచ్చేసి BSK కైన్ ఎవరి దగ్గర అవుతుందో ఆ BSK కైన్ ఇక్కడ చూడండి 35,799 చూపిస్తుంది ఇప్పుడు నాకు ఇక్కడ. అంటే అవైలబుల్లో ట్రేడ్ మనకి ఏదైతే మైగ్రేషన్ చేసుకుంటామో 25,714 ప్లస్ హోల్డింగ్లో 10,085 BSK టోటల్ కలిపి అక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న BSK లైవ్ కైను మైగ్రేషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఓల్డ్ 10,085 ఏదైతే హోల్డింగ్ BSK ఉందో ఇది టోటల్ కూడా వర్త్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో మనకు టోటల్ కూడా ఈ 10,085 రూపాయలు అనుకోండి. ఇది 10,085 రూపాయల వాల్యూ తోటి ఆ రోజు BSK కైన్ ఎంత ఉంటే అంత వర్త్ కైన్ మనకు కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఈ అప్డేట్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. చాలా మందికి తెలియక నాకు మెసేజ్ కాల్ కూడా చేశారు, అందరికి చెప్పాను. ఇది ఓన్లీ వర్తే. ఏది మనకు ఈ 10,085 ఉంది చూడండి, ఇక్కడ హోల్డింగ్ అని లాక్డ్, కాబట్టి ఇది వర్త్. ఇక్కడ ట్రేడబుల్ అని ఉంది లైవ్, మీ దగ్గర ఎన్ని కైన్స్ ఉంటే అన్ని కైన్లు ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది లైవ్ కైను, లాకిడ్లో ఇక్కడ మనకు ఈ కలర్లో బ్రింజల్ కలర్లో ఉంది హోల్డింగ్ కైను.
ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఈ కైన్‌ని గూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఎవరికైనా. అది ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? అలాగే ఇప్పుడు లోన్‌లో ఉన్నోళ్ళు గూడా ఎలా వాళ్ళకి క్యూఆర్ కోడ్ కనబడదు. వాళ్ళు మెయిల్ ఐడీ గూడా తప్పిస్తున్నారు. ఇక్కడ చూడండి. యాడ్ ఫండ్‌లోకెళ్ళండి. యాడ్ ఫండ్‌లోకెళ్తే ఇది మన క్రిప్టో గాబట్టి మనకిక్కడ యాడ్ ఫండ్ చూపిస్తుంది. ఇక్కడ బీఎస్‌కే విత్‌డ్రాల్ ఉంది గదా! ఇక్కడ పక్కకు ట్రాన్స్‌ఫర్ ఉంది. ట్రాన్స్‌ఫర్‌లో ఇక్కడ రిసీవ్ బీఎస్‌కే. రిసీవ్ బీఎస్‌కేలో ఇక్కడ మీ మెయిల్ ఐడీ క్లియర్‌గా ఉంటది. ఈ మెయిల్ ఐడీనే మీరు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ కావచ్చు, లేదంటే ఈ మెయిల్ ఐడీ పంపించినప్పుడు మీకు లైవ్ బీఎస్‌కే గుర్తుపెట్టుకోండి. క్రిప్టో కాదు లైవ్ బీఎస్‌కే ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ కూడా కొద్ది రోజులుంటుంది. ఎందుకంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఎళ్ళినాం కాబట్టి ఈ ఆప్షన్ కూడా మన ఏదైతే లోన్‌కి సంబంధించి ఉందో ఆ లోను ఆప్షన్ తీసేస్తే ఈ ఆప్షన్ కూడా ఎళ్ళిపోతది. అంటే ఇక్కడ మనకు ఇవన్నీ కూడా రేపు ఎఫ్ఐఈ సర్టిఫికేట్ కోసం, అలాగే ప్లే స్టోర్‌లో యాప్ కోసం ఇవన్నీ కూడా తీసేయాల్సొస్తది. కాబట్టి లోన్ కూడా వీలైనంత త్వరగానే ఒక 1 మంత్ లోపే క్లోజ్ చేసే ఉద్దేశ్యం ఉంది కాబట్టి వీలైనంత వరకు సెటిల్‌మెంటు అంటే ఈ నెలలో లోన్ వారం వారం పేమెంట్ చేయండి. నెక్స్ట్ మంత్‌లో కంపల్సరీ సెటిల్‌మెంట్ చేసుకోవాల్సిన ఆప్షన్ కూడా వస్తుంది. అంటే ఆల్రెడీ ఉంది. అందరూ గూడా చేసుకుంటే మనం ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఎళ్ళిపోతాం మనం క్రిప్టోలో. ఇలాంటి ఆప్షన్ గూడా ఉండదనమాట. కాబట్టి మనకి వాలెట్‌లో ఉన్నది గూడా టోటల్ బీఎస్‌కే మనం వర్క్ చేసుకోవడానికి అప్పుడు ఆప్షన్ ఇచ్చినాం. ఇది గూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ విత్‌డ్రా అండ్ ట్రాన్స్‌ఫర్‌లో మీకు రిసీవ్ బీఎస్‌కేలో మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. మెయిల్ ఐడీ తోటి మీ దగ్గర ఉన్న ఏదైతే గ్రీన్ కలర్ బీఎస్‌కే ఉంది గదా! ప్రెజెంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకు ఏదైతే క్రిప్టో కావాలో ఇక్కడ మనకు లైవ్‌లో క్రిప్టో కాయిన్ గూడా ఈడ కనబడతది. అలాగే ఈ ఆప్షన్ గూడా యాడ్ మైనింగు, టీమ్ బిల్డింగు, లక్కీ డ్రా, స్పిన్ వీల్ అంతా గూడా రిమూవ్ అయిపోతది. ఇంకో 1 మంత్ వరకి. ఎందుకంటే ఇప్పుడు లోన్ ఆప్షన్ ఉంది గాబట్టి ఇవి అవన్నిటికి లింక్ అయ్యి ఉన్నందువల్ల ఇవి ఉంచడం జరిగింది. మనకు ఎఫ్ఐయు ప్లే స్టోర్‌కెళ్ళేసరికి ఈ ఆప్షన్ గూడా మొత్తం ఇంకా చేంజ్ అయిపోతాయి. కాబట్టి వాలెట్‌లో ఉన్న ఆప్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్. ఈ స్టేకింగ్ అనేది అద్భుతమండి. ప్రతి ఒక్కరు గూడా ఐపీజీ కైన్ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు మనం రూ. 80 తోటి మనకు ఐస్మార్ట్ అకౌంట్‌లో ఉన్న కాయిన్‌లన్నీ కూడా $1,200 వాల్యూ ప్రకారం ఓకేనా. ఇక్కడికి పంపియడం జరుగుతుంది మన ఎక్స్‌చేంజ్‌లోకి ఈ నెల 25 తారీఖు నాడు. ఓకేనా. ఈ నెల 25 తారీఖు తోటి మీ అందరి కాయిన్‌లు గూడా ఇక్కడికి తీసుకొచ్చుకునే విధంగా కేవైసీలు గావచ్చు, మీ అకౌంట్‌లు, పాస్వర్డ్‌లు అన్నీ గూడా జాగ్రత్తగా భద్రపరుచుకొని 25 తారీఖు నుంచి ఇక్కడికి మీరు డైరెక్టు మన ఎక్స్‌చేంజ్‌లకి ఆన్ చైన్‌లోకి పంపించుకోవచ్చు. ఆన్ చైన్‌లోకొచ్చినాక మనకిక్కడ స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది వరల్డ్‌లో ది బెస్ట్ అండి. స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది. ఈరోజు మీరు ఒక బినాన్స్ తీసుకోండి. మీరు ఒకవేళ మీ దగ్గర యూఎస్‌డిటీ కావచ్చు, బిట్‌కాయిన్, ఎథీరియం ఎనీ క్రిప్టో ఉంటే మీరు స్టేకింగ్‌లో పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్‌కొచ్చేసరికి 14-15% అండి. అంటే 14-15% మాత్రమే ఇస్తుంది. కానీ మనకిక్కడ నెలకే 10% ఇస్తున్నాం. అంటే సంవత్సరానికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 120% అంటే డబల్ మీద ఇంకా 20% ఎక్స్‌ట్రా. కాబట్టి ఇది వరల్డ్‌లో ది బెస్ట్ మన ఎక్స్‌చేంజ్‌లో క్రిప్టో ఏదైతే స్టేకింగ్ ఉందో ఇది అద్భుతమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే మీరు స్టేకింగ్‌లో పెట్టుకోండి. ఇక్కడ మీ దగ్గర ఐపీజీ కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఒక కాయిన్ స్టేకింగ్‌లో పెట్టుకుంటే 4% అలాగే 5 కాయిన్‌ల దాటి ఎప్పుడైతే మీరు స్టేకింగ్‌లో పెట్టుకుంటే 6% ఎప్పుడైతే 10 కాయిన్‌లు దాటుతుందో అప్పుడు 8% ఎప్పుడైతే 15 కాయిన్‌లకు మించి ఇంగ మీరు 20, 50, 30, 40 ఎన్ని కాయిన్‌లున్నా 15 క్రాస్ అయితే 10% వస్తుంది ఎవ్రీ కాయిన్ మీద ఎవ్రీ మంత్. మీకిక్కడ ఆటో కాంపౌండింగ్ ఉంటుంది. నచ్చితే తీసుకొని విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. లేదు అంటే నెల నెలకి ఆటో కాంపౌండింగ్ అవుతుంది. లేదంటే నెలలో గూడా మీరు క్యాన్సెల్ చేసుకొని స్టేకింగ్‌లకెళ్ళి డైరెక్ట్ బయింగ్, సెల్లింగ్ గూడా వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్‌ని అందరికి గూడా చెప్పండి. మన ఐపీజీలో ది బెస్ట్ అద్భుతమైన అప్‌డేట్ ఏదైనా ఉంది అంటే ఐపీజీ స్టేకింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఐస్మార్ట్ అకౌంట్‌లో ఉన్న కాయిన్‌లు అన్నీ గూడా రిలీజ్ చేసినప్పుడు మనకి ఎక్స్‌చేంజ్‌లోకొస్తాయి. కానీ చాలామంది బయట వాళ్ళు బయ్యర్సు, ట్రేడర్సు ఓకేనా. క్రిప్టోలో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు గూడా సీనియర్స్ ఒచ్చి వాళ్ళిక్కడ మీరమ్మిన ఏదైతే ఐపీజీ ఉందో వాళ్ళు కొనుక్కొనే ఈ స్టేకింగ్‌లోకి వస్తారు గాబట్టి మీరు అమ్ముతేనే వాళ్ళకెళ్తుంది కాయిను. రాబోయే రోజులలో ఐపీజీ, బీఎస్‌కే అనేది అద్భుతమైన స్థాయికెళ్తుంది. కాబట్టి బీఎస్‌కే, ఐపీజీ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. జాగ్రత్తగా హోల్డ్ జేసి పెట్టుకోండి. ఓకేనా. అలాగే ప్రోగ్రామ్ వచ్చేసి మనకు బీఎస్‌కే లోన్ ఉంది మీకు తెలుసు. ఈ బీఎస్‌కే లోన్ అనేది అతి త్వరలో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ ఏవి గూడా
ఇక్కడ ఉండవు. టోటల్ కూడా ఇవన్నీ తీసేసి క్రిప్టోలోకి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ స్టేకింగ్‌లో మనందరం కూడా కంపెనీ ఒక అప్డేట్ ఇచ్చింది. కానీ మనం క్రిప్టోలోకి వెళ్తున్నాం కాబట్టి ఒక అప్డేట్ అనేది ఇక్కడ క్యాన్సెల్ చేయడం జరుగుతుంది. ఏంటి అప్డేట్ అంటే మీరు ఐపీజీ కాయిన్ కొనుక్కున్నారు. మీరు స్టేకింగ్‌లో పెట్టుకున్నారు. మీకు ఇక్కడ ఇచ్చిన పర్సెంట్ ప్రకారం 100% వచ్చేస్తుంది. ఓకేనా. ఒక కాయిన్‌కు 4%, 5 కాయిన్‌లు దాటితే 6%, 10 కాయిన్‌లు దాటితే 8%, 15 కాయిన్‌లు దాటితే 10%. కానీ దీన్ని రెఫరల్ చేస్తే మనం వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ మీద 30% ఇస్తామని చెప్పాము. కానీ మనకు ఈరోజు ప్లే స్టోర్ ఎఫ్ఐ సర్టిఫికేట్‌కెళ్తున్నాం కాబట్టి మనం క్రిప్టోలో ఉన్నాం ఇప్పుడు. మన ఏదైతే ఐస్మార్ట్ ఎక్స్‌చేంజ్ టోటల్ కూడా క్రిప్టో కన్వర్ట్ అయితుంది కాబట్టి మీరు రెఫరల్ చేస్తే 30% అనేది ఇక్కడ యాక్సెప్ట్ అనేది అవ్వదు. అలా మన ఎక్స్‌చేంజ్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి, మనకింకా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు ముందే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ ఏదైనా గూడా ఉన్నది ఉన్నట్టు మీకు ముందు చెప్పడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ట్రేడింగ్ జేసుకోండి. నచ్చిన వాళ్ళు స్టేకింగ్‌కెళ్ళొచ్చు. కానీ రెఫర్ చేస్తే 30% ఏదైతే కంపెనీ చెప్పిందో మన చార్ట్ రిలీజ్ చేశాం. అది మాత్రం ఇక్కడ యూజ్ అనేది అవ్వదు. కాబట్టి మీరందరూ గూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని అర్థం జేసుకోండి. ఎవరి దగ్గర ఐపీజీ కాయిన్ ఉంటే వాళ్ళు స్టేకింగ్‌లో పెట్టుకుంటే వాళ్ళకి పర్సెంటేజ్ ఇక్కడ వస్తుంది. అంతేగాని వాళ్ళ కింద లెవెల్ రావడానికి మనం క్రిప్టోలోకెళ్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, ఇదంతా గూడా మన కంపెనీ ఎదుగుదల, మన క్రిప్టో డీసెంట్రలైజ్డ్ వెళ్తున్నాం కాబట్టి, దానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ గూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకొని స్టేకింగ్‌లో కాయిన్ పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి ఈ పర్సెంటేజ్‌ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్ప, వాళ్ళని గూడా మనం స్టేకింగ్‌లో పెట్టిస్తే మనకి 30% వస్తుంది. అంటే కంపెనీ ఇవ్వాలనుకుంది. కానీ మనం క్రిప్టోలోకెళ్ళి చేస్తున్నాం. అలాగే రేపు ప్లే స్టోర్‌కెళ్ళాలి మనం. అలాగే ఎఫ్ఐ సర్టిఫికేట్ రావాలంటే ఏదైతే 30% టీమ్‌కి వంచుతున్నామో అది టోటల్ గూడా చైన్ బిజినెస్ అవుతుంది గదా! ఏది మనం ఇన్ని రోజులు చేసిన నెట్వర్కింగ్ మార్కెట్ గాబట్టి మనకు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్‌లో వెళ్తున్నాం కాబట్టి అది సెట్ అవ్వట్లేదు. ఇది ప్రతి ఒక్కరు అర్థం జేసుకోండి. ఎవరు స్టేకింగ్‌లో పెట్టుకుంటే వాళ్ళకి 4-10% వస్తుంది. హ్యాపీగా కాయిన్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు అమ్ముకోవచ్చు. ట్రేడింగ్ జేసుకోవచ్చు. 30% వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది మాత్రం ఆప్షన్ ఉండదు మన ఎక్స్‌చేంజ్‌లో. ఇది ప్రతి ఒక్కరు అర్థం జేసుకొని వర్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ అండి. ఇది ఎప్పుడెప్పుడా అని మనం చూస్తున్న మన ఐస్మార్ట్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడింగ్ అనేది అద్భుతంగా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పింది ప్రతిది గూడా విని, అర్థం చేసుకొని, డాలర్లు తీసుకొచ్చుకొని, ఓకేనా. మీ దగ్గర ఉన్న డాలర్ తోటి ఐపీజీ గావచ్చు, బీఎస్‌కే గావచ్చు, ఇంకెనీ క్రిప్టో కాయిన్ కొనుక్కోవచ్చు మన ఎక్స్‌చేంజ్‌లో. అదెలా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి బీఎస్‌కే కాయిన్ ఉంది. ఓకేనా. ఇక్కడ బ్యాక్ బటన్ ఇక్కడ ఉంటది చూడండి పైన. ఇక్కడ మనకి ఆల్ క్రిప్టో కాయిన్ మనకిక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్రెజెంట్ మన ఎక్స్‌చేంజ్‌లో ఉన్నాయి అన్నీ. ఓకేనా. అలాగే ఫేవరెట్ అంటే ఏంది? ఇక్కడ ఫేవరెట్ అంటే మీరిక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఇప్పుడు నాకు బీఎస్‌కే అనేది ఫేవరెట్ ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి నేను ట్రిక్ మార్క్ చేస్తున్నా. ఇవి నాకు ఫేవరెటు. ఓకేనా. ఇక్కడ మనకి ఇప్పుడు ఫేవరెట్‌లోకెళ్తే ఈ 3 కాయిన్‌లు కనబడతాయి. ఈ మూడిటితోటి ట్రేడింగ్ చేసుకోవడానికి తొందరగా అంటే మనకు ఇక్కడ లైన్‌లో ఎక్కువ క్రిప్టో ఉన్నప్పుడు ఇబ్బందవుతది. అలాగే స్పాటు. ఓకేనా. ఇలా మనం ఆలు, ప్రైవేట్, స్పాట్ అనేది మనకు యూజ్ అవ్వడానికి మీరు ఈ ఆప్షన్ అర్థం చేసుకోవడానికి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను బీఎస్‌కే కాయిన్ ట్రేడింగ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఇక్కడ రూ. 5కి 1000 కాయిన్‌లు ఇక్కడ చూడండి. రూ. 5కి 1000 కాయిన్‌లు సెల్లింగ్‌లో పెట్టారు. రూ. 6కి 1200 కాయిన్‌లు, రూ. 7కి 1500 కాయిన్‌లు, అలాగే $1కి 186 కాయిన్‌లు, అలాగే $5కి 37 కాయిన్‌లు. మంచి ఓకే. ఇది ఇలానే ఉండాలి. ట్రేడింగ్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే ఇక్కడ రూ. 5కి కొనడానికి 38 కాయిన్‌లు, రూ. 2కి కొనడానికి 60 కాయిన్‌లు, రూ. 1 కొనడానికి 100 కాయిన్‌లు, రూ. 1 కొనడానికి 100 కాయిన్‌లు. ఇదంతా గూడా ట్రేడింగు. మనం ఇప్పుడు మీ దగ్గరున్న ఎసెట్‌ని మీరు క్రిప్టో ట్రేడింగ్‌లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా. అలాగే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బయింగ్, సెల్లింగ్. ఓకే. ఇప్పుడు బయింగ్ అంటే ఇక్కడ నా దగ్గర డాలర్లు ఉంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కింద మనకు అవైలబుల్ యూఎస్‌డిటీ అని ఇక్కడ కింద ప్లస్ గుర్తుంది. ఈడ డాలర్లు ఉంటే మనకిక్కడ కనబడతాయి. ఓకేనా. ఈ డాలర్లతోటి మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రూ. 5 పెట్టి కొనాలంటే 0.05 ఇక్కడ ఎంటర్ చేసుకొని మీ దగ్గర ఎసెట్ ఎంతుంది? సపోజ్ నేను 100 కాయిన్‌లు కొనాలి. ఓకేనా. 100 కాయిన్‌లు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ దగ్గర బ్యాలెన్స్ లేదు కాబట్టి నా దగ్గర బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. అదే బ్యాలెన్స్ ఉంటే
రూ. 5 కాబట్టి 100 కైన్లకి ఎంత 5 ఇంటూ 100 రూ. 500 అంటే $1 రూ. 100 కాబట్టి $5 మనం కొనుక్కుంటాం. $5 పెడితే మనకు 100 కాయిన్లు వస్తాయి. ఓకే. ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ డిపాజిట్ యూఎస్‌డి కాడ డైరెక్ట్ బై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనే కొనడానికి ఆర్డర్ పెట్టడం కూడా జరిగింది టెస్టింగ్‌లో. కాబట్టి వీలైనంత వరకు బీఎస్‌కే కాయిన్ $1 కాడ ఎక్కడ దొరికినా ఏ రేటుకి దొరికినా కొనుక్కోండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మాక్సిమం $100 అన్న క్రాస్ అయ్యే విధంగా మనందరం కూడా మీరు నేను అందరం కూడా వరల్డ్ వైడ్‌గా క్రిప్టో ట్రేడర్‌లను తీసుకొచ్చుకొని వర్క్ చేసే విధంగా అద్భుతంగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇది అందరూ కూడా నేర్చుకోండి. ఇది బయ్యింగు. అలాగే సెల్లింగ్‌కొచ్చేసరికి సేమ్ అండి. ఈడ మీరు ఏ రేట్‌కి అమ్ముకోవాలే, ఎగ్జాంపుల్ నేను రూ. 9కి అమ్మాలి. 9 పెట్టుకోండి. అలాగే ఈడ ఎన్ని కాయిన్లు నేను ఒక 1000 కాయిన్లు అమ్ముకోవాలి. 1000 ఎంటర్ చేసుకోండి. ఆటోమేటిక్ ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి బ్యాలెన్స్ ఇక్కడ మన ఆప్షన్ క్లిక్ చేయడానికి లేదు. మీకు ఆల్రెడీ కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళందరూ కూడా ఇక్కడ బయింగ్, సెల్లింగ్ చేసిన వాళ్ళు మీరు హ్యాపీగా ఇక్కడ ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని బయింగ్, సెల్లింగ్ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అదే విధంగా మనకిక్కడ ఆర్డర్ ఓపెన్‌లో ఇక్కడ 4 రెడ్ ఈడ చిన్నగా రెడ్ కలర్ కనబడుతున్నాయి. ఇది ఆర్డర్సు, అలాగే ఓపెన్, అలాగే ట్రేడర్, అలాగే ఫండ్స్. ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా ఇంకా అద్భుతంగా మనకు అప్డేట్ అవుతాయి. మీకు ప్రతిది కూడా ఎవ్రీడే సీనియర్ జూమ్‌లో చెప్పడం జరుగుతది. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ చార్ట్ ఉంటది. ఓకేనా. ఈ చార్ట్ ప్రెస్ చేసినప్పుడు మనకిక్కడ మన కాయిను ఈరోజు ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా కనబడతదండి. ప్రతిది కూడా మీకు లైవ్ జూమ్‌లో చూపియడానికి లైవ్ అంటే ఈరోజు జూమ్‌లో మీకు ఈ ఆప్షన్ అన్నీ అర్థమైతే రేపు మార్నింగ్ నేను ఒకటి డైరెక్ట్ బయింగ్, సెల్లింగ్ తోటి ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియో తోటి మీరు బయింగ్, సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రేడింగ్‌లో పాల్గొనండి. ఐపీజీ, బీఎస్‌కి వీలైనంత వరకు కొనుక్కోండి. అలాగే చాలా మందికి మనం యూఎస్‌డిఐ డాలర్ ఇచ్చినామండి. దాన్ని మీరిప్పుడు యూఎస్‌డిటీగా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉంది చూడండి ఆప్షను. ఇక్కడ ఆల్రెడీ నేను $950 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మేబీ మనం ఒక $2000లో దగ్గర దగ్గర 2000-5000 మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆఫర్‌లిచ్చి. వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు రండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఇక్కడ చూడండి. మీరు ఏం చేయాలి ఇప్పుడు మన యూఎస్‌డిఐని యూఎస్‌డిటీగా కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఎన్నున్నాయి? 100 ఉన్నాయి అనుకోండి యూఎస్‌డిటీలు. ఇక్కడ 100 ఎంటర్ చేసుకొని ఓకేనా. ఇక్కడ ఒకటి ఎంటర్ చేయాలి. $1 వాల్యూ $1 అంతే. ఇక్కడ $100 మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే యూఎస్‌డిఐలు ఎన్నైతున్నాయో వాళ్ళు ఇక్కడ అన్ని టైప్ చేసుకొని కింద డిపాజిట్ కొట్టేస్తే ఇక్కడ ఆల్రెడీ మీకు 950 నేను ఆల్రెడీ మీకు యూఎస్‌డిటీలు పెట్టాను. ఓకేనా. ఇక్కడ కనబడుతది యూఎస్‌డిటీ. బైలో యూఎస్‌డిటీ ఉంటది. సెల్‌లో యూఎస్‌డిఐ ఉంటది. అంటే ఈ 950ని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. రేపు ఇంకా $2000, $3000 కూడా రిలీజ్ చేస్తాను. మీ దగ్గరున్న యూఎస్‌డిఐని యూఎస్‌డిటీగా కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ అందరూ కూడా ఇక్కడ మనకి ఏదైతే బీఎస్‌కే యూఎస్‌డిటీ ఉంది కదా! ఇందులోకొచ్చి మీరందరూ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ వైస్‌గా మనం ట్రేడింగ్ చేసుకునే విధంగా అద్భుతంగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోండి. ఓకే. మీకు ఒకటే రోజులో చూపించినా చెప్పినా అర్థం కాకపోవచ్చు. మీకు సీనియరు అలాగే ఈ వీడియో కూడా మీకు రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఎవ్రీడే ఈ రికార్డింగ్ చూసుకుంటూ కూడా మీరు నేర్చుకోండి. ప్రతి ఆప్షన్ కూడా చాలా జాగ్రత్తగా ప్రతిది కూడా నేర్చుకోండి. అలాగే ప్రొఫైల్‌లో ఇక్కడ మనకి మీరు కేవైసీ కంప్లీట్ చేస్తే ఇక్కడ అప్రూవల్ అని గ్రీన్ కలర్‌లో వస్తది. అలాగే సెక్యూరిటీలోకెళ్ళేసి ఇక్కడ 12 కీవర్డ్స్ అనేది మన ఎక్స్‌చేంజ్‌కి మెయిన్ కీ రోల్ కాబట్టి ఇక్కడ సీడ్ ఫెయిర్స్‌లో రివీల్ 12 కీవర్డ్స్‌కెళ్ళి ఓకేనా. ఐ అండర్‌స్టాండ్ కొట్టి మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు మీ 12 కీవర్డ్స్ అనేది అప్డేట్ అవుతాయి. అంటే కనబడతాయి. ఓకేనా. కొత్తగా వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యే వస్తాయి. ఆ 12 కీవర్డ్స్‌ని సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ యువర్ సెక్యూరిటీ కోడ్ అనేది మనం ఇంకా ఇంటర్నేషనల్ వైస్‌గా వెళ్ళినప్పుడు ఈ సెక్యూరిటీ కోడ్ అనేది యూజ్ అవుతది. ఇంకా మనకి ఇది అప్డేట్ కాలేదు. ఇది కూడా అప్డేట్ అయితే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ మన ఏదైతే ఈ సెక్యూరిటీ కోడ్ ఉందో ఇందులో. కాబట్టి ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఇంటర్నేషనల్‌గా మనకు యూజ్ అవ్వడానికి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా వినండి, అర్థం చేసుకోండి. ఒకటికి 2 సార్లు క్లియర్‌గా కొంచెం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. 36 మనకు మినిట్స్ అవుతుంది. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు, మాట్లాడొచ్చు. మీకు ఈ వీడియోని కింది వాళ్ళకి పంపియండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఈ జూమ్ ద్వారా కొంచెం వాళ్ళకి క్లారిఫై ఇచ్చినామని అనుకుంటున్నాం. ఇంకా డే బై డే అద్భుతమైన అప్డేట్ వస్తది. అన్ని అప్డేట్స్ కూడా మీకు వీడియో రూపంలో
రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఐస్మార్ట్ ఫ్యామిలీ సార్ ఉన్నారు. ఎండి సార్ సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. కొంతమంది మిత్రులకి ఒక్కసారి లైవ్ లో ట్రేడ్ చేస్తే చూస్తామని చెప్పని మెసేజ్ పెడుతూ ఉన్నారండి. సార్ అయితే లైవ్‌లో ఒకసారి చేయాలంటే బై నా అండ్ దగ్గర సెల్ చేయండి. ఓకే. డాలర్స్ ప్రెజెంట్ పంపియలేదు. నేను అదే చెప్పాను. మీకు వీలైతే ఇంకో 1 అవర్ తర్వాత డాలర్‌లు యాడ్ చేసి నేను బయింగ్, సెల్లింగ్ చేసి పంపిస్తా. ఒక వీడియో పెడతా. ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది గదా! బయింగ్ ఎలా చేయాలి? సెల్ ఎలా చేయాలి? అలాగే యూఎస్‌డిఐని యూఎస్‌డిటీ‌గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు ఒక వీడియో చేసి పంపిస్తా. ఒక 1 అవర్ తర్వాత. ఓకే 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 క్లియర్ సార్. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్. ఇప్పుడు స్టేకింగ్ లో పెట్టే వాళ్ళకి ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి 30% లేదు, బెటర్ దాన్ సిస్టమ్ తీసుకోదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్ కి ఏదైనా గ్యాస్ ఫీజ్ కానీ ఛార్జ్ కానీ ఏమైనా పడుతుందా? కంపల్సరీ సార్. ఇప్పుడు మీరు కైను ఇక్కడ మీరు క్రిప్టోలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. నాకు చాలా మంది గూడా అడిగారు. క్రిప్టోలో మీరు ఏ ప్రాసెస్ చేసినా కంపల్సరీ ఫీజ్ పడతది సార్. ఓకేనా? అయితే మీకక్కడ ఎంత పడుతుందంటే చాలా తక్కువనే పడుతుంది. మీకు 0.1% పడుతుంది సార్. 0.1% ఓకేనా? ఓకే ఓకే అలాగే మీరు చాలామంది గూడా ఐస్మార్ట్ అకౌంట్‌లో ఉన్న కాయిన్‌లు గూడా ఇక్కడికి పంపించుకోవడానికి ఎందుకు సార్ అవి క్రిప్టో గాదు గదా! లేకపోతే అవి డాలర్లు గాదు గదా! అని అన్నారు. యెస్. అక్కడ క్రిప్టో గాదు. కానీ మీరక్కడ ట్రాన్స్‌ఫర్ కొడితే ఇక్కడ మీకు ఎక్స్‌చేంజ్‌లోకొచ్చేది ఏంటి సార్? క్రిప్టోనే గదా! క్రిప్టోగా మారి ఐపీజీ రావాలి అంటే దానికి గ్యాస్ ఫీజ్ అవుతుందా? మీకిప్పుడు ఇక్కడ నంబరింగ్ అవ్వచ్చు. మీరు ట్రాన్స్‌ఫర్ జేయొచ్చు. కానీ ట్రాన్స్‌ఫర్ అనేది మేము మీ దగ్గరున్న అన్ని కాయిన్‌లను గూడా ఏదైతే నంబర్ ఎవరెవరికి ఎంతైతే రావాలో దాన్ని బేస్ చేసుకొని మీ ఎక్స్‌చేంజ్‌లో ఆన్ చైన్ వాలెట్‌లకి క్రిప్టో కైన్‌గా వస్తుంది గాబట్టి మరక్కడ గ్యాస్ ఫీజ్ అవుతుందా? కాదా? అంటే ఇవి అర్థం జేసుకోండి. ఓకే సార్ ఓకే సార్. నెక్స్ట్ అర్థమైందా? వచ్చేసి ఇప్పుడు అర్థమైంది సార్. స్టేకింగ్ లో ఉన్నది డ్రాప్ అయ్యి ట్రేడింగ్ లో తెచ్చుకోవాలంటే మళ్ళీ అప్పుడు కూడా గ్యాస్ ఫీస్ తోని కట్ అయ్యి అవుతుంది కదా మళ్ళీ? మీకిక్కడ ఒక క్లారిటీ ఇస్తా. మీరు 1 మంత్ కాకుండా మధ్యలో క్లోజ్ జేసుకుంటే మీకు ప్రాసెస్ స్టార్ట్ జేసేటప్పుడు గ్యాస్ ఫీజ్ పడుతుంది. ప్రాసెస్ క్లోజ్ చేసుకునేటప్పుడు గూడా 1% పడుతుంది. చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ అవ్వాలి అంటే అక్కడ కంపల్సరీ గ్యాస్ ఫీస్ తీసుకుంటది. అది కంపెనీకి భారం గావద్దు. మీకు ఆల్రెడీ 1 ఇయర్‌లో డబుల్ ఇస్తున్నామంటే ఇది గ్రేట్. కాబట్టి మీరు 1 మంత్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతదో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అలాగే మీ అసలు 2 గూడా ఐపీజీ కాయిన్‌ని విత్‌డ్రా అంటే మీరు అన్‌స్టేకింగ్ చేసుకొని డైరెక్ట్ ట్రేడింగ్‌లోకెళ్ళిపోయి ట్రేడ్ జేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్‌లో ఉన్న ఐపీజీని గూడా మీరు డైరెక్ట్ మళ్ళీ స్టేకింగ్‌లోకి తీసుకొచ్చుకోవచ్చు. సార్ అర్థమైందా? ఓకే సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. ఇంకా అడగండి. ఇంకా ఇలా ఏదైనా డౌట్ ఉన్నా గూడా ప్రతిది అడిగి తెలుసుకోండి. ఇప్పుడు సార్ వరల్డ్‌లో ఇంత పర్సెంటేజ్ ఎవ్రీ మంత్ 10% ఇచ్చే కంపెనీ ఎక్కడ గూడా లేదు. మన ఐస్మార్ట్ కంపెనీ అది విత్ క్రిప్టోలో ఇస్తున్నామంటే గ్రేటు. మళ్ళా ఇంకొక అప్డేటు. ఈ ఇయర్ మాత్రమే ఈ పర్సెంటేజ్ ఇస్తాం. డిసెంబర్ 31 వరకే. నెక్స్ట్ జనవరి 1 తారీఖు 2025 నుంచి స్టేకింగ్ పర్సెంటేజ్ మొత్తం గూడా చేంజ్ అవుతది. ఇది గూడా అర్థం జేసుకోవాలి. కాబట్టి మనకి ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఇస్తున్నాం స్టార్టింగ్‌లో అంటే వరల్డ్ వైస్‌గా తెలియాలి మన కైను, మన ఎక్స్‌చేంజ్ గాబట్టి మనం ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఈ పర్సెంటేజ్ మొత్తం గూడా చేంజ్ అవుతుంది. సార్ అర్థమైందా? ఓకే సార్. క్లియర్ సార్. అర్థమవుతుంది సార్. ఓకే. అలాగే థ్యాంక్ యూ ఎండి సార్. ఐస్మార్ట్ అకౌంట్‌లో ఉన్న కాయిన్‌లు గూడా ఈ నెల 25 తారీఖు నుంచి టోటల్ కాయిన్‌లు గూడా మీరు మీకు ఎంత వాల్యూ కావాలో అంటే ఇప్పుడు మీ దగ్గర సపోజ్ 5,000 కాయిన్‌లు ఉన్నాయి. ఓకే. మీకు గ్యాస్ ఫీ 10% భారం అయితుంది. అప్పుడు మీరు 2,500 కాయిన్‌లు పంపించుకోండి. 2,500 తర్వాత గూడా పంపించుకోవచ్చు. 1 వీక్ గ్యాప్ పెట్టుకొని. ఎక్కువ కాయిన్‌లు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. కానీ చాలా మందికి చాలా తక్కువ కాయిన్‌లు ఉన్నోళ్ళే ఉన్నారు. 100 కంటే తక్కువ ఉన్నోళ్ళే చాలా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకు 40,000 మంది ఎట్ ఎ టైమ్ మన ఎక్స్‌చేంజ్‌లోకొచ్చి స్టేకింగు, అలాగే బీఎస్‌కే, ఐపీజీ మొత్తం ట్రేడింగ్ చేసుకుంటే మన ఎక్స్‌చేంజు, మన కాయిన్ అద్భుతంగా ఎళ్తుంది. వరల్డ్ వైస్‌గా బయ్యర్స్ చాలా మందొస్తున్నారు. కాబట్టి తొందరపడి అమ్ముకోకండి. అమ్ముకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. వన్స్ అమ్ముకున్నారా ఆ రేట్‌కి మళ్ళీ కొనలేరు. ఎందుకంటే 2030లో అద్భుతమైన టెక్నాలజీ 2030 లోపు ఎవ్రీ డే, డే బై డే అప్‌డేట్ అనేది చూస్తున్నారు మీరు. సార్ మీకు కనబడుతుందా? ఎవ్రీ డే అప్‌డేట్ వస్తుంది. ఎండీ గారు
గ్రూప్లో చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడా, లేదంటే టైం పాస్ కానీ మన కంపెనీ ఏదో ఇవాళ ఇది చెప్పి రేపు చేద్దాంలే అన్నట్టుందా సార్? అరే సార్ చెప్పండి. లేదు లేదు సార్, బాగుంది. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు గ్రూపుల్లో తెలిసిపోతున్నాయి. తర్వాత మనకున్న ఎక్స్చేంజ్ లో కూడా అర్థమైపోతున్నాయి. అలాంటి డౌట్లు ఏమేమి సార్, క్లియర్ గా ఉంది సార్. ఇంకా ఈ ఆల్రెడీ జూమ్ లో ఉన్నటువంటి ఐస్మార్ట్ మెంబర్స్ ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడాలంటే, సార్కి జరిగిన సెషన్ మీద ఏదైనా మాట్లాడాలంటే, లేదా క్లారిటీ ఇంకేమైనా తెలుసుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ చేయబడుతుంది. కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు సార్ నుంచి డైరెక్ట్ గా.